హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేలుకొండిలో పార్ట్ 66లో నా గురుదేవుడు న్యూయార్క్లో స్వామి వివేకానంద ఇచ్చిన ప్రసంగంలో పార్ట్ 3 చెప్తున్నాను ఈరోజు నేను. చివరికి అతడు పూజాకృత్యాలను నిర్వహించలేని స్థితికి వచ్చాడు. అతడు ఆ కార్యాన్ని విడిచిపెట్టి సమీపంలోని ఒక వనంలో నివసించసాగాడు. ఈ సమయంలో ఎప్పుడు పొద్దు పొడిచింది, పొద్దు కుంగింది అతడికి తెలియరాదు. రోజులు ఎలా గడుస్తుంది కూడా అతడు తెలుసుకోలేకపోతున్నాడు. ఈ సంగతిని ఆయన అనేకసార్లు నాకు వర్ణించి చెప్పాడు. ఆత్మ విస్తృతి నంది ఆహారం స్వీకరించేవాడు కాడు. ఈ పరిస్థితుల్లో ఆత్మీయుడు ఒకడు ఎంతో ప్రేమతో అతన్ని కాచిపెట్టుకుని ఉండేవాడు. ఆహారాన్ని అతడి నోట్లో పెట్టగా అతడు యాంత్రికంగా మింగేవాడు. రేయింబవళ్ళు ఇలా గడిచిపోసాగాయి. సాయం సంధ్యా సమయంలో దేవాలయంలోని ఘంటారావాలు, ప్రార్థనా స్వరాలు చెవుల్లో పడగానే అతడి దుఃఖం పొంగి పొర్లేది. తల్లి, మళ్ళీ ఇంకో రోజు వ్యర్థంగా గడిచిపోయింది. నీ దర్శనం లభించలేదు. అనిత్య జీవితంలోని రోజుకొకటి గడిచి వ్యర్థమైపోయింది. సత్యాన్ని తెలుసుకోకున్నాను అని రోధించేవాడు. ప్రాణాలు ఉసూరుమనగా ఒక్కొక్కప్పుడు అతడు ముఖాన్ని నేలకు రుద్దుతూ విలపించేవాడు. హే జగదంబ, నా హృదయంలో ఆవిర్భవించు. నేను నిన్ను కాక మరి దేన్ని కోరుకుండేట్లు అనుగ్రహించు అనే అతడు ప్రార్థించేవాడు. అతడు తన ఆదర్శాన్ని త్రికరణ శుద్ధిగా పాటించాలనుకున్నాడు. సమస్త పరిత్యాగం చేయని పక్షంలో మాతృదర్శనం లభించదని అతడు విని ఉన్నాడు. జగన్మాత అందరికీ దర్శనమివ్వటానికి సిద్ధంగానే ఉందని, కానీ ఆమెను కోరేవారు ఎవరూ లేరని, జనం తుచ్చ విషయాలనే కాంక్షిస్తారని, విషయాలోల్యమే కానీ మాతృ చరణాశక్తి వారికి లేదని, సర్వాత్మన అన్యాన్ని అపేక్షించక ఆమె దర్శనాన్ని కోరుకునే పక్షంలో మరుక్షణంలోనే లభిస్తుందని అతడు విని ఉన్నాడు. అతడి ఈ భావైక్యాన్ని పొందాలని సమకట్టాడు. ఐహిక విషయాలను కూడా త్యజించసాగాడు. తనకున్న కొద్దిపాటిని కూడా త్యజించి ధనాన్ని తాకనని బూనాడు. ఈ ప్రతిన అతడితో తాదాత్మ్యం పొందింది. ఇదొక గొప్ప మహిమగా తోపట్టవచ్చును గాని కాలాంతరంలో కూడా నేను నాణ్యాన్నే తగిలిస్తే సుషుప్తిలోని అతడి చెయ్యి ముడుచుకునిపోయి శరీరానికి పక్షవాతం వచ్చినట్లు తోచేది. కామం మరో శత్రువని అతడు తెలుసుకున్నాడు. మానవుడంటే ఆత్మ లింగరహితం. పురుషుడు కాదు, స్త్రీ కాదు. ఈ కామకాంచనాలే తల్లి నుండి తనను వేరు చేస్తున్నాయని అతడు తలిచాడు. ఈ విశ్వమంతా జగజ్జనని దివ్య ప్రకటనే. ఆమె ప్రతి స్త్రీ దేహంలోనూ నెలకొని ఉంది. ప్రతి స్త్రీ జగన్మాత ప్రతిరూపు. అలాంటప్పుడు స్త్రీని కామభావంతో ఎలా చూడగలను అని అతడి భావన. ప్రతి స్త్రీని తల్లిగా భావించి స్త్రీలందరిలోనూ జగన్మాతను సాక్షాత్కరింప చేసుకోవటం తన విధిగా అతడు భావించుకున్నాడు. దీన్ని అతడు తన జీవితంలో అమలుపరిచాడు. మానవ హృదయం ఇలా పుష్టార్థమవుతుంది. కాలాంతరంలో ఆయన నాతో ఇలా చెప్పాడు. వత్స, ఒక గదిలో బంగారు కాసుల సంచి ఉంది. పక్క గదిలో ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ నిద్రపోగలడని నువ్వు అనుకుంటున్నావా? నిద్రపోడు. ఆ గదిలోకి ఎలా ప్రవేశించి ఆ బంగారు కాసులను అపహరించగలనా అని అతడు మనసు పరిపరిదిద్దాలా పోతుంది. అలాగే ఈ నామరూపాత్మకమైన లోకానికి ఆవల పరతత్వం ఒకటి ఉందని, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడని, అతడు అమృత స్వరూపుడని, ఆనంద స్వరూపుడని, ఇంద్రియ భోగాలన్నీ ఆ ఆనందం యొక్క కణమాత్రాలని స్థిర విశ్వాసం గల వ్యక్తి దాన్ని పొందే ప్రయత్నం చెయ్యక ఊరికే ఉండగలడా? ఒక్క నిమిషమైనా అతడు ప్రయత్నం లోపంలో ఉండగలడా? ఉండలేడు. ఈ కోరిక అతన్ని వెర్రివాణ్ణిగా చేసేస్తుంది. ఇలాంటి దివ్యోన్మాదమే అతడికి కలిగింది. ఆ సమయంలో అతడికి ఎలాంటి గురువు లభించలేదు.
ఏ విషయమైనా తెలిపేవారు లేకున్నారు. అందరూ అతడికి పిచ్చి పెట్టిందని భావించసాగారు. సామాన్యులు ఇలాగే తలుస్తారు. ఒకడు ఐహిక విషయాలను పరిత్యజిస్తే జనం అతను పిచ్చివాడంటారు. కానీ లోకానికి వీరే జీవగర్రలు. ఇలాంటి ఉన్మాదం నుండే మన ప్రపంచాన్ని ఉర్రూతలూగించే శక్తులు ఉద్భవించాయి. ఇలాంటి ఉన్మాదం నుండి భవిష్యత్తులో కూడా లోకాన్ని ఉర్రూతలూగించే శక్తులు జనిస్తాయి. నిరంతర సాధనతో రోజులు, వారాలు, నెలలు గడిచిపోసాగాయి. అప్పుడు అతడికి దివ్య దర్శనాలు, అద్భుతాలైన రూపాలు ప్రత్యక్షం కాసాగాయి. స్వస్వరూప రహస్యం విడవసాగింది. క్రమంగా తెరలన్నీ లేవనెత్తబడ్డాయి. జగదాంబే గురువై కోరిన సత్యాలను తెలుపసాగింది. అప్పుడు అక్కడకు విద్యారూప సంపన్న అయిన ఒక స్త్రీ వచ్చింది. కాలాంతరంలో ఆయన ఆమెను గురించి ప్రసంగిస్తూ విద్యాధికురాలంటే చాలదని, సాక్షాత్తు చదువుల సరస్వతి అని, చదువుల అవతారమని, మూర్తిభవించిన వైదుష్యమని అని అంటూ ఉండేవారు. ఇక్కడ కూడా మీరు భారతీయుల వైచిత్ర్యాన్ని గమనించగలరు. సామాన్య హైందవ వనితలందరినీ ఆవహించిన అజ్ఞాన అంధకారాన్ని ఛేదించుకుని మీరు స్వాతంత్ర్యమని అంటున్న వస్తువు పరిచయం లేకున్నా అపూర్వ ఆధ్యాత్మిక శక్తి సంపన్న అయిన ఇలాంటి రమణీమణి ఉద్భవించగలిగింది. ఆమె సన్యాసిని. మా దేశంలో వనితలు కూడా సంసార త్యాగం చేస్తారు, ఐశ్వర్యాన్ని త్యజిస్తారు, వివాహం చేసుకోక జీవితాన్ని భగవదారాధనలోనే గడుపుతారు. ఆమె వచ్చి వనవాసి అయిన ఇతని విషయాన్ని గూర్చి విని ఇతన్ని చూడగోరింది. ఈమె ముందుగా అతనికి సహాయం చేసింది. వెనువెంటనే ఇతని కష్టం ఏమిటో ఆమె గ్రహించగలిగింది. వత్స, ఇలాంటి ఉన్మాదానికి లోనైన వారు ధన్యుడు. ఈ విశ్వమంతా కూడా ఉన్మత్తమే. కొందరికి డబ్బు పిచ్చి, కొందరికి భోగాలు పిచ్చి, కొందరికి పేరు ప్రఖ్యాతులు పిచ్చి. ఇలా శతధాలోకం ఉన్మత్తమై ఉంది. జనం ధనాని కోసమో, భర్తల కోసమో, భార్యల కోసమో, తుచ్చ విషయాల కోసమో, ఇతరులను అణగద్రొక్కాలనో, సంపదల కోసమో మతిభ్రష్టులవుతున్నారు. ఎవరి పిచ్చి వారికి ఆనందం. ఒకరు డబ్బు పిచ్చితో కొట్టుకుంటుంటే జనం తాము అలాంటి పిచ్చి ఉన్నవారే అవటంతో సానుభూతి వ్యక్తపరుస్తూ అతడు సరైన వ్యక్తి అని చెప్పుకుంటారు. పిచ్చివాళ్ళనే తెలివైన వాళ్ళు అంటారు కదా. ఈ పిచ్చివారికి అర్థమవుతుంది. కానీ పరమ ప్రేమాస్పదుని నిమిత్తం ఈశ్వరుడి కోసం ఉన్మాదులైన వారి విషయాన్ని వారు ఎలా గ్రహిస్తారు? వారు అతన్ని మతిభ్రష్టునిగానే భావించి అతడి జోలి మనకెందుకు అంటారు. కాబట్టి వారు నిన్ను పిచ్చివాడు అంటున్నారు. కానీ నీ పిచ్చి సిసలైన పిచ్చి. ఈశ్వరుని నిమిత్తం ఉన్మత్తులైన వారు ధన్యులు. ఇలాంటి వారు బహు అరుదుగా ఉంటారు అని ఆమె అతడితో చెప్పింది. ఈమె అతడి వద్ద కొన్ని సంవత్సరాల నుండి భారతీయ దేశీయాలైన వివిధ సంప్రదాయాల తత్వాలను బోధించింది. వివిధ యోగ సాధనలను ఆచరింపచేసింది. అతివేగంగా పరుగులెత్తే ఈ ఆధ్యాత్మిక వాహినికి మార్గదర్శి అయి ఒక సామరస్యం కల్పించింది. తర్వాత ఒక చోటకు భిక్షుకుడైన ఒక సన్యాసి అరుదించాడు. అతడు శాస్త్రవేత్త, వేదాంతి. అతడు విచిత్ర వ్యక్తి, అద్వైతవాది. జగన్మిథ్యాత్వం అతడి సిద్ధాంతం అవటంతో తాను నమ్మిన దాన్ని ప్రతిపాదించడానికో అన్నట్లు ఎండవానలనక ఆరుబయటే నివసించేవాడు. తలుచుకోవటానికి గృహాశ్రయం అతడికి అక్కర్లేకున్నది. ఇతడు ఆ బాలుడికి ఉపనిషత్ సిద్ధాంతాలను బోధించసాగాడు. త్వరలో గురువు కంటే శిష్యుడు కొన్ని విషయాల్లో అధిక శక్తిని కలిగి ఉన్నాడని గ్రహించి ఆ సన్యాసి ఆశ్చర్యపోయాడు. కొన్ని నెలలు ఆ సన్యాసి బాలునితో ఉండి సన్యాస దీక్ష ఇచ్చి నిష్క్రమించాడు. అతడు అర్చకుడిగా ఉన్నప్పుడు అతడు చేసే అద్భుత పూజా విధానాన్ని చూసి జనం అతడికి మతి చెడిందనే భావించారు. అతని బంధువులు స్వగ్రామానికి తీసుకెళ్ళి ఒక చిన్న బాలికతో వివాహం చేశారు. వివాహానంతరం మనస్సు కుదుటపడుతుందని వారు ఆశించారు. కానీ వారు తరిచినట్లు కాలేదు. అతడు తిరిగి తానుండే వనానికి వచ్చేశాడు. ఈ ఉన్మాదం మరింత అధికమైంది. మా దేశంలో బాల్య వివాహాచారం ఉండేది.
దీన్ని కేవలం సంబంధం నిశ్చయించుకునటమే అనవచ్చును. వివాహానంతరం వధూవరులు వారి వారి తల్లిదండ్రుల వద్దనే ఉంటారు. వధువు వయస్కురాలైనాక వరుడు వెళ్ళి ఆమెను తన ఇంటికి తీసుకొచ్చేస్తాడు. కానీ ఇతడు తనకు వివాహమైన విషయాన్నే మర్చిపోయాడు. సుదూర కుగ్రామంలో ఉన్న ఆ వధువు తన భర్తకు ఆధ్యాత్మికోత్సాహం అత్యధికమని విన్నది. కొందరు అతన్ని ఉన్మాది అనటం కూడా విన్నది. ఆమె యథార్థాన్ని తెలుసుకోగోరి భర్త ఉండే చోటుకు ప్రయాణమైంది. ఆమెను అతడు భారీగానే స్వీకరించాడు. భారతదేశంలో సన్యాసం తీసుకున్న వారికి ఎలాంటి రుణానుబంధం ఉండదు. ఈ యువకుడు ఆమె పాదాల చెంత మోకరిల్లి జగన్మాత తాను ప్రతి స్త్రీలోనూ నెలకొని ఉన్నట్లు నాకు చెప్పింది. కాబట్టి స్త్రీలందరినీ జగన్మాత స్వరూపిణులుగా చూడ్డానికి అలవడ్డాను. నిన్ను ఇలాగే చూస్తాను. కానీ నువ్వు మళ్ళా నన్ను సంసారంలోకి ఏడవాలనుకుంటే నిన్ను వివాహం ఆడాను కాబట్టి నీకు సేవకున్నై ఉంటానన్నాడు. ఈ కన్యకామణి స్వచ్ఛమైన ఉదాత్తశీలి కాబట్టి భర్త ఆశయాలను గ్రహించి సానుభూతికి వసగలిగింది. వెంటనే తనకు సంసారంలో బంధించే కోరిక లేదని, తోడుగా నేడుగా ఉంటూ సేవలందిస్తూ తత్వ విషయాలను తెలుసుకోవాలనే కోరిక తనకుందని చెప్పింది. ఆమె అతడికి అత్యంత భక్తురాలై భర్తను దేవుడనే భావంతో సేవించసాగింది. ఈ రీతిగా భార్య అనుమతితోనే మిగిలిన ప్రతిబంధం కూడా తొలగిపోగా తాను కోరి ఎంచుకున్న మార్గంలో అతడు యథేచ్ఛగా పయనించసాగాడు. తర్వాత సర్వమత తత్వాన్ని తెలుసుకోగోరే అభిలాషతో అతడి హృదయం నిండిపోయింది. ఇంతదాకా అతడు ఆర్యమత సాధనలో తన్మయుడై ఉన్నాడు. ఇతర మతాల విధానాలు ఎలాంటివో తెలుసుకోగోరాడు. కాబట్టి అతడు ఈసారి ఇతర మత గురువులను ఆశ్రయించాడు. గురువు అంటే మా అభిప్రాయంలో గ్రంథకీటకం కాదు, అపరోక్ష అనుభూతి పొందినవాడు. తనంతటి తానే సత్యాన్ని గుర్తించినవాడే గురువు, కానీ ఇతరుల నుండి విన్నవాడు కాడు. అతడు ఒక మహమ్మదీయ యోగి పుంగవుణ్ణి ఆశ్రయించాడు. ఆ గురువు కేటాయించిన సాధనలను అభ్యసించాడు. భావశుద్ధితో అతడు ఉపదేశించిన భక్తి మార్గంలో పయనించి తాను ఇంతవరకు పూర్వము చేరుకున్న గమ్యాన్నే తిరిగి చేరటం అతడికి ఆశ్చర్యం కలిగించింది. యేసుక్రీస్తు బోధించిన సత్యమత సాధనలను కూడా ఆచరించి ఇలాంటివే అయిన అనుభూతులను పొందాడు. కంటికి కానవచ్చే మతాలన్నింటినీ అతడు సాధించాడు. అతడు దేన్ని గ్రహించినా హృదయపూర్వకంగా స్వీకరించేవాడు. ఉపదేశానుసారం తూచా తప్పకుండా పాటించేవాడు. పదే పదే అతడు ఒకే గమ్యాన్ని చేరుకున్నాడు. ఇలా స్వీయానుభవాలతో ప్రతి మతం ఒకే గమ్యాన్ని ఉపదేశిస్తోందని, ప్రతి మతం ఒకే విషయాన్ని బోధిస్తుందని, కేవలం సాధనా విధానంలోనూ ఒకంత అధికంగా భాషా విషయంలోనూ అవి విభేదిస్తున్నాయని అతడు విశ్వసించాడు. నిజానికి మతాలన్నిటి తదంతర్గతాలైన సంప్రదాయాల లక్ష్యం ఒకటే, కానీ స్వార్థం కోసం అవి ఒక దానితో ఒకటి కలహిస్తున్నాయి. సత్యాన్ని కోరటం లేదు, పేరు కోసం తహతహలాడుతున్నాయి. ఏ రెండు మతాలను తీసుకున్నా అవి ఒకే సత్యాన్ని బోధిస్తున్నాయని తెలుసుకోగలం. కానీ ఒక మతస్థుడు అది సత్యం కాదు, దాని మీద నా ముద్ర పడలేదు, దాన్ని వినవద్దు అంటుంటాడు. మరో మతస్థుడు ఆ మతబోధలు సామాన్యంగా సత్యాలైనా చెవి ఒగ్గవద్దు, ఆ మతం ఇంకా పరిపూర్ణత సత్యం కాదు, ఎందుకంటే నా పేర అది బోధించబడటం లేదు అంటాడు. పరిస్థితులు ఇలా ఉండటం చూసి నా గురుదేవుడు వినయ సంపన్నత పొందగోరాడు. ఎందుకంటే ఇది సర్వమతాల్లోనూ సామాన్యమైన బోధ. మతాలన్నీ అణకువను నిగర్వాన్ని ఉపదేశిస్తున్నాయి. నాహం నేను కాదు, తుహి నువ్వు. నిరాహంకారునిలో ఈశ్వరుడు నెలకొని ఉంటాడు. అపరిపక్వమైన ఈ నేను తొలగిన కొద్దీ భగవద్భావం ప్రతిష్ఠితమవుతుంటుంది. ప్రపంచంలోని మతాలన్నీ ఒక్క పెట్టిన ఈ సత్యాన్ని తెలుపుతుండడంతో అతడు దీన్ని సాధించ సమకట్టాడు. అతడు దేన్నైనా సాధించాలని పూనుకుంటే కేవలం చెవుల్లో పడే సిద్ధాంతాలతో ఆగిపోక వెంటనే తీవ్రమైన కృషి చేసేవాడని మీకు తెలిపే ఉన్నాను. పరోపకారం, సర్వభూత సమత్వం, ఇతరుల అధికారాలు మొదలైన మంచి విషయాలను గురించి
సుందరంగా ప్రసంగించగలవారు ఎక్కువగానే కనిపిస్తారు, కానీ వారు వ్యర్థజీవులు మాత్రమే అవుతున్నారు. పూర్వపుణ్యవశాత్తు మాటలను చేతులుగా చేయగల వ్యక్తి దర్శనం నాకు లభించింది. తాను ధర్మమని విశ్వసించిన ప్రతి విషయాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే శక్తి అతడిలో అద్భుతంగా ఉంది. ఆ సమయంలోనే పంచమ జాతి కుటుంబం ఒకటి నివసించేది. భారతదేశంలోని పంచముల సంఖ్య కొన్ని లక్షల్లో ఉంటుంది. వారు అతి నికృష్టులుగా పరిగణించబడుతున్నారు. కొన్ని స్మృతులు బ్రాహ్మణుడు ఇంట్లో నుండి బయటకు వచ్చేటప్పుడు పంచముడే ఎదురైతే ఉపవాసం ఉండి ప్రార్థనాదికాలను చెయ్యాలని, అలా చేస్తే అతడు తిరిగి శుద్ధుడవుతాడని చెబుతున్నాయి. కొన్ని పట్టణాల్లో ప్రవేశించడానికి ముందు పంచముడు తన జాతిని సూచించడానికి గాను నెత్తి మీద కాకి ఈక పెట్టుకుని పంచముడు వస్తున్నాడు తొలగండి అని ఇతరులను సావధానపరచవలసి ఉంది. ఈ మాటలు విని జనం ఎంతో వేగంగా తొలగిపోతుంటారు. ఎందుకంటే పొరపాటుగా అతన్ని తాకితే స్నానాధికాలు చేస్తే దుస్తులు మార్చుకోవాలి. ఈ పంచములు చాలా కాలం నుండి తమను అపవిత్రులుగా భావించుకుంటూ తమ స్పర్శ ఇతరులను మైల చేస్తుందనే విశ్వసించేవారు. నా గురుదేవుడు ఇలాంటి పంచముడి వద్దకు వెళ్ళి అతడి ఇంటిని శుభ్రపరుస్తానన్నాడు. పంచముల వృత్తి ఇళ్లను వీధులను శుభ్రపరచటమే. పంచముడి ఏ ఇంట్లోనూ ప్రధాన ద్వారం గుండా ప్రవేశించరాదు, దొడ్డి త్రోవ నుండే ప్రవేశించాలి. అతడు వెళ్ళిపోయాక ఆ దారినంతా నీరు చిమ్మి గంగాజలం చల్లి పవిత్రీకరించుకుంటారు. బ్రాహ్మణుడు పవిత్రుడు గాని పంచముడు అపవిత్రుడుగాను పరిగణించబడుచున్నారు. ఈ బ్రాహ్మణుడు పంచముని ఇంట ఏ కార్యాన్ని చేయగోరాడు. పంచముడు దానికి అంగీకరించలేదు. బ్రాహ్మణుని అలాంటి కార్యానికి పాల్పడి చేస్తే తనకు పాపం కలుగుతుందని, తత్ఫలితంగా తమ వంశం నాశనమవుతుందని పంచముల భయం. కాబట్టి అర్ధరాత్రి వేళ అంతా నిద్రపోయే సమయంలో రామకృష్ణుడు వారి ఇంట ప్రవేశిస్తాడు. అతడికప్పుడు పొడవైన తల వెంట్రుకలు ఉన్నాయి. తన సుదీర్ఘ కేశాలతో ఆ ప్రదేశాన్ని శుభ్రపరుస్తూ, తల్లి, నన్ను పంచముడి సేవకునిగా చెయ్యి, పంచముడి కంటే హీనుణ్ణి తెలియచెయ్యి అంటాడు. నా భక్తులను అర్చించేవారే యథార్థంగా నన్ను పూజిస్తున్నారు. వీరందరూ నా బిడ్డలు. వీరిని సేవించడం వల్లే నీ జన్మ సాఫల్యం పొందుతుంది అని మా శాస్త్రాలు ఉపదేశిస్తున్నాయి. అతని సాధనా విధానాలు ఇంకా అనేకంగా ఉన్నాయి. వాటిని వివరించడానికి కాలాతీతం అవుతుంది. నేను మీకు అతని సంగ్రహ జీవితాన్ని తెలుపుతాను. ఈ రీతిగా అనేక సంవత్సరాలు అతడు సాధనలు చేశాడు. కామాన్ని నిర్మూలించి అతడు చేసిన ప్రయత్నం ఈ సాధనాంతర్గతమే. ఆత్మలింగ రహితం. స్త్రీ కాదు, పురుషుడు కాదు. లింగాభిమానం శరీరంలోనే సంస్థితమై ఉంది. ఆత్మను పొందగోరితే లింగభేదాన్ని వీక్షించకూడదు. పురుష శరీరధారి అయిన ఈ మహానీయుడు తనలో స్త్రీభావాన్ని నెలకొల్పగోరాడు. అతడు తనకొక స్త్రీగా భావించుకోసాగాడు. స్త్రీ మాదిరి దుస్తులను ధరించి వారి మాదిరి సంభాషిస్తూ పురుషోచితాలైన పనులను విసర్జించాడు. ఒక జమీందార్ని రాణివంశంలో స్త్రీలతో నివసించసాగాడు. ఇలా కొంతకాలం అతడి సాధనలో నిమగ్నుడై ఉండగా అతడి మనసులో పరివర్తన రాసాగింది. కామభావం మాయమైంది. జీవన దృక్పథం పూర్తిగా మార్పు చెందింది. పాశ్చాత్య దేశాల్లో స్త్రీని ఎక్కువగా సన్మానిస్తారని విని ఉన్నాను. కానీ ఈ గౌరవం ఆమె యవ్వన సౌందర్యాలకు లభిస్తుంది. పోతే ఇతడి స్త్రీ పూజ అంటే ప్రతి స్త్రీ ముఖంలోనూ ఆనందమయ అయిన జగజ్జనిని చూడటం గాక మరేదీ కాదు. అతడు సమాజ బహిష్కృతులైన స్త్రీల వద్ద మోకరిల్లి కంటనీరు పెట్టి, తల్లి, నువ్వు ఈ రూపంలో నా వాకిలి ముందు నిలబడి ఉన్నావు. మరో రూపంలో నువ్వే ఈ విశ్వమై వరలుతున్నావు. నీకు నమోవాకాలు అంటుంటే నేను ప్రత్యక్షంగా విన్నాను. ఎవని జీవితం నుండి కామ ప్రవృత్తి తొలగిపోయిందో, ఎవడు యువతలను కేవలం భక్తి ప్రపత్తులతోనే చూస్తున్నాడో, ఎవడు స్త్రీ ముఖారవిందాలను జగత్రాణకర్తి అయిన జగదాంబ రూపంలోనే కంటున్నాడో,
అలాంటి వ్యక్తి జీవితం ఎంత ధన్యమో ఒక్కసారి యోచించి చూడండి. ఇలాంటి ధన్యతే వాంఛనీయం. శక్తి స్వరూపిణులైన స్త్రీలను కళంకితులుగా చేయదలుస్తున్నారా? ఇంతవరకు ఎవరు ఇలాంటి దుస్సాధ్యాన్ని చేసి ఉండలేదు, చెయ్యలేరు కూడా. వారిలోని దివ్యత్వం అనుక్షణం దీప్తిస్తూనే ఉంది. ఆ తేజం విధిగా తప్పిదాన్ని, కపట్యాన్ని కనుక్కోగలదు. ఆ తేజం అమోఘంగా సత్య సౌందర్యాన్ని, ఆత్మమహిమను, పవిత్రం యొక్క పూజ్యతను తెలుసుకోగలదు. ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని అందించుకోవాలనుకుంటే దోషరహితమైన చరిత్ర అత్యంత ఆవశ్యకం. తపోమయం నిరంజనమైన పవిత్రతను అతడు ఈ విధంగా సాధించాడు. మన జీవితంలో పొడచూపే అల్లకల్లోలాలన్నీ అతడికి అతీత ప్రాయాలయ్యాయి. అతడు చెమటోడ్చి సంపాదించిన ఆధ్యాత్మిక భూషణాలు, జీవితంలో 35% వెచ్చించి నిలువ చేసుకున్న ఆధ్యాత్మిక ధనరాశులు ప్రస్తుతం లోకానికి అర్పింపదగ్గవై ఉన్నాయి. వెంటనే అతని ప్రచార కార్యక్రమం ఆరంభించబడింది. అతని బోధనా విధానం, ప్రచారాలు అద్భుతాలు. మా దేశంలో గురువులను అత్యధికంగా గౌరవిస్తారు. గురువుల పట్ల ప్రదర్శించబడే భక్తిని మేము తల్లిదండ్రుల పట్ల కూడా చూపించం. తల్లిదండ్రులు ఇచ్చింది కేవలం పాంచభౌతికమైన శరీరమే. గురువులైతే మోక్ష మార్గానికి త్రోవ చూపిస్తున్నాడు. మేము అతన్ని బిడ్డలం, ఆ తపోఫలాన్ని అనుభవించే మానసిక పుత్రులం. అసామాన్యుడైన గురువుని దర్శించుకోవడానికి జనం తండోపతండాలుగా వస్తారు. శ్రీరామకృష్ణుడు అలాంటి వ్యక్తిగా పరిగణింపబడ్డాడు. కానీ అతడు నిందాస్తుతులను సమానంగా ఎంచాడు. స్వీయ గురుత్వాన్ని గురించిన తలపే అతడికి లేదు. జగన్మాత నియంత్రి అని, తాను కేవలం నిమిత్త మాత్రుడని అతడు భావించాడు. ఎప్పుడూ అతడు ఇలా అనేవాడు: నా నోటి నుండి మంచి మాట ఏదైనా వెలువడితే జగన్మాతే పలికిస్తోంది, దానితో నాకేమీ సంబంధం లేదు. ఇలాంటి స్వభాభిప్రాయ ప్రత్యేకతతో అతడు ఒప్పాడు. ఆభరణ పర్యంతం అతడిదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. అతడు శిష్యులను చేరదీసే ప్రయత్నం చేయలేదు. యమ నియమాలను అభ్యసించండి, ఆత్మసాక్షాత్కారం చేసుకోండి, ఫలితాన్ని గురించి ఆతృత చెందవద్దు అని అతడు ఉపదేశించేవాడు. పద్మం వికసిస్తే తేనెటీగలు తేనెను గ్రోలటానికి పిలుపు లేకుండా వస్తాయి. అలాగే నీ శీలమనే పద్మం సంపూర్ణ వికాసం పొందితే ఫలితానికి ఎలాంటి ఆటంకమూ ఉండదు అనేది అతనికి అత్యంత ఇష్టమైన దృష్టాంతం. ఇది తెలుసుకోదగ్గ గొప్ప పాఠం. నా గురుదేవుడు ఈ పాఠాన్ని అనేక వందల సార్లు నాకు బోధించాడు. అయినా నేను తరచూ మర్చిపోతుంటాను. సంకల్ప ప్రభావాన్ని, భావశక్తిని ఎరుగున్నవారు అరుదు. ఒక గుహాంతర్భాగంలో ప్రవేశించి ఎవరితోనూ సంబంధం లేకుండా సత్సంకల్ప పూరచిత్తుడై మరణించిన ఆ సంకల్పం ఆ గిరికందరాన్ని ఛేదించుకుని గగనతలాన్ని ప్రతిస్పందింపచేసి లోకమంతటా వ్యాప్తమవుతుంది. సంకల్ప మహిమల అలాంటిది. కాబట్టి సంకల్పాలను ఇతరులకు అందించడంలో తొందరపడాల్సిన అగత్యం లేదు. ముందు ఇచ్చేదాన్ని సముపార్జించుకోవాలి. ఇచ్చే విషయం ఉన్న వ్యక్తి బోధే యథార్థ బోధ. బోధ అంటే శుష్క ప్రసంగం కాదు. తత్వాలను ప్రవచించటము బోధ కాబోదు. బోధ అంటే భావప్రధానం, హృదయాన్ని వెలుగొందించటమే. మనం ఒక పువ్వును ఇతరుల చేతుల్లో ఉంచగలిగినట్లే సాక్షాత్కార ప్రభలతో ఇతరులతో హృదయాలను కూడా నింపగలం. పుష్ప ప్రధాన తుల్యమైన వాస్తవతే దీనిలోనూ ఉంది. ఇది అక్షర సత్యం. ఈ తత్వాన్ని భారతీయులు అతి ప్రాచీన కాలంలోనే గ్రహించారు. పాశ్చాత్య దేశాల్లోని గురు శిష్యు పరంపర విశ్వం కూడా ఈ విషయాన్నే నిరూపిస్తుంది. కాబట్టి ముందుగా సచ్చీలాన్ని సంపాదించుకోండి.
ఇదే మీ ముఖ్య కర్తవ్యం. అపరోక్షానుభూతి పొందండి. ప్రబోధాన్ని అందుకోవాలనుకునే వారు నీ వద్దకు తామర తంపరగా వచ్చి పడతారు. నా గురుదేవుడు ఇలాంటి అభిప్రాయాన్నే కలిగి ఉండేవాడు. పరనింద అంటే ఏమిటో అతడు ఎరగడు. అభిప్రాయాన్నే కలిగి ఉండేవాడు. ఇలాంటి అభిప్రాయాన్నే కలిగి ఉండేవాడు. పరనింద అంటే ఏమిటో అతను ఎరగడు. నేను ఆయన వద్ద అనేక సంవత్సరాలు ఉన్నాను. ఆయన నోటి వెంట ఇతర సాంప్రదాయాలను ద్వేషించే పలుకులు ఏనాడూ వినలేదు. అన్ని సంప్రదాయాల పట్ల సమగౌరవాన్ని చూపించేవారు. వీటి సమన్వయాన్ని ఆయన గ్రహించాడు. జ్ఞాన, భక్తి, కర్మ, రాజయోగాలు రుచి వైచిత్ర్యాన్ని బట్టి ఏర్పడ్డాయి. మతాలన్నీ వీటిలో ఏదో ఒక దాన్ని బోధిస్తున్నాయి. అయినా ఒకడిలోనే ఈ యోగ చతుష్టం సమన్వితం కాగలదు. భవిష్యత్తు యుగం వారు ఈ కార్యాన్నే సాధిస్తారు. ఇలాంటి సునిశ్చిత అభిప్రాయం ఉండటం వల్లే అతడు పరద్వేషం లేక సర్వత్రా మంచినే చూడగలిగాడు. వేల మంది జనం ఈయన్ను దర్శించి వచనామృతాన్ని గోరటానికి రాసాగారు. అతడు సామాన్యమైన గ్రామ్య భాషలో సంభాషించేవాడు. కానీ ప్రతి మాట శక్తిజనితమై జ్ఞానదీపికగా వెలువడేది. పదాలు భాషా బాహ్యాడంబరాలు మాత్రమే. వక్త వ్యక్తిత్వమే పలుకుల్లో పొదగబడి హృదయాన్ని స్పృశిస్తుంది. ఈ విషయం ఒక్కొక్కప్పుడు మనకు అవగాహన అవుతుంది. మనం అత్యంతం అద్భుతాలు, దురీనాలు అయిన ప్రసంగాలను విని ఇంటికి వెళ్ళగానే మర్చిపోతాం. కానీ ఇతర సందర్భాల్లో విన్న 1-2 సాధారణ వాక్యాలు హృదయంలో ప్రవేశించి అంగీభావం పొంది ఉత్తమోత్తమైన ఫలితాలను ప్రసాదిస్తున్నాయి. ఏ వాక్యాల్లో వక్త శక్తి నిహితమవుతుందో ఆ వాక్యాలే ఫలప్రదాలవుతున్నాయి. కానీ అపార శక్తి సమన్వితుడే ఇలాంటి కార్యం చేయ సమర్థుడు. బోధ అంటే దాన ప్రతిగ్రహణాలు. గురువు ఇస్తాడు, శిష్యుడు స్వీకరిస్తాడు. గురువుకి ఇచ్చే శక్తి, శిష్యుడికి స్వీకరించే శక్తి ఉండాలి. ఇతడు భారతదేశానికి ముఖ్య పట్టణమైన కలకత్తాకు సమీపంలో నివసించేవాడు. కలకత్తా విశ్వవిద్యాలయమే మా దేశంలోని విశ్వవిద్యాలయాలకెల్లా ముఖ్యమైంది. ఈ విశ్వవిద్యాలయం నుండే ప్రతి ఏటా 100 కొద్దీ నాస్తికులు, జడవాదులు వస్తుంటారు. కానీ నాస్తికులు, అజ్ఞేయవాదులు అయిన ఈ పట్టభద్రులే అధికంగా ఈ మహాత్ముని వచనామృతాన్ని వినటానికి వెళ్ళేవారు. ఇతన్ని గురించి నేను విని చూడటానికి వెళ్ళాను. చూడడానికి సామాన్యుడిగా కనిపించాడు. అసాధారణత్వం ఏదీ నాకు కనబడలేదు. అతని భాషలో కూడా ప్రత్యేకత ఏదీ లేదు. ఇలాంటి వాడు గురుత్తముడా అని నేను అనుకున్నాను. సమీపించి జీవిత పర్యంతం నేను అందరినీ అడిగే ప్రశ్నను, మీకు భగవంతుడంటే నమ్మకం ఉందా అని అడిగాను. ఉంది అని అతడు జవాబిచ్చాడు. ఈ విషయాన్ని నిరూపించగలరా అని మళ్ళా నేను అడిగాను. నిరూపించగలను అన్నాడు ఆయన. ఎలా అన్నాను. నిన్ను ఇప్పుడు చూస్తున్నట్లే నేను భగవంతుణ్ణి అంతకంటే స్పష్టంగా చూస్తున్నానని జవాబిచ్చాడు. ఈ సమాధానం విని నేను సమ్మోహితుణ్ణయ్యాను. ఎందుకంటే నేనదే మొదటిసారిగా భగవంతుని చూశానని, ధర్మమే సత్యమని, అది అనుభవైక్యం వేద్యమని, మన లౌకిక అనుభూతి కంటే ఈ అనుభూతి సుప్రగాఢమని చెప్పే సాహసి అయిన మహనీయుణ్ణి చూశాను. నేను ప్రతిరోజు అతన్ని చూడసాగాను. ధర్మానుభూతి ప్రతిపాదించదగినదే అని నేను తెలుసుకున్నాను. ఒక స్పర్శ, ఒక వీక్షణం జీవితాన్ని ఆమూలాగ్రంగా మార్చివేస్తాయి. బుద్ధుడు, క్రీస్తు, మహమ్మదు మొదలైన ప్రాచీన కాలపు మహాపురుషులు పరిపూర్ణుడవు అని ఆశీర్వదించగానే జనం పరిపూర్ణత పొందిన విషయం నేను పుస్తకాల్లో చదివాను. ఈ విషయాలన్నీ సత్యాలే అని నేను అతన్ని చూశాక నిశ్చయించుకున్నాను. నా అవిశ్వాసాలన్నీ తొలగిపోయాయి. అనుభూతి ప్రసాదింపవచ్చును. నా గురుదేవుడు ఇలా చెప్పేవాడు. అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించగలం. ఇంత స్పష్టంగా ఇతరులకు ప్రసాదించగల వస్తువు మరొకటి ఈ లోకంలో లేదు. కాబట్టి ముందుగా అనుభూతి
సంపన్నుడువు ప్రధాన యోగ్యమైన దాన్ని సంపాదించు. తర్వాత లోకానికి ఎదురుగా నిలబడి దీన్ని పంచిపెట్టు. ప్రసంగాల్లో, సిద్ధాంతాల్లో, వాదాల్లో, సంప్రదాయాల్లో ధర్మం గూడు కట్టుకుని ఉండదు. ఉపశాఖల్లోనూ సమాజాల్లోనూ ధర్మం గోచరించదు. ధర్మం అంటే జీవేశ్వరుల సంబంధం. ఇది సమాజబద్ధమవటం ఎలా కుదురుతుంది? సమాజబద్ధమైన చోట్ల అది వాణిజ్యంగా మారుతోంది. వాణిజ్య తత్వం ధర్మానికి అండగా ఉన్న చోట్లలో అనుభూతి శూన్యం. గుళ్ళు, గోపురాలు కట్టించడం మతం కాదు. ధర్మం అంటే సార్వజనీన ఉపాసనం, అంతకంటే కాదు. గ్రంథాలు, నీతులు, ఉపన్యాసాలు దాన్ని తెలియచెప్పలేవు. అపరోక్షానుభూతిలోనే ధర్మతత్వం ప్రక్షిప్తమై ఉంది. స్వయంగా సత్యాన్ని తెలుసుకోకపోతే సంతృప్తి లభించదనే విషయం మనందరికీ తెలిసే ఉంది. శ్రవణ మననాలే కేవలం మనకు సంతృష్టి ఇవ్వలేవు. సాక్షాత్కార అనుభవం ఒక్కటే అఖండ పరితృప్తి ఇస్తుంది. దీనికి ప్రతివాడు అర్హుడే. ప్రయత్న ప్రాబల్యాన్ని అనుసరించి ఇది అందరికీ లభిస్తుంది. ఈ సాక్షాత్కార అనుభవానికి త్యాగమే మొదటి మెట్టు. ఎంతగా త్యజిస్తే అంతగా మంచి చేకూరుతుంది. అంధకారం, వెలుగు, విషయానందం, బ్రహ్మానందం ఇవి ఒక్క చోట ఉండలేవు. దైవాన్ని, ధనదేవతను ఒకే చేత్తో పూజించలేం. ఈ అసాధ్యాన్ని సాధించగోరే వెర్రివారు ఉండవచ్చును. ఈ ప్రయత్నం నిష్ప్రయోజనం అవటం నేను కళ్ళారా చూశాను. కొన్ని దేశాల వారు ప్రయత్నించారు కూడా. పైన చెప్పిన వాక్యం సర్వాన్ని ఈశ్వరుని నిమిత్తం త్యజించాలనే సత్యాన్నే ఉపదేశిస్తోంది. ఈ పని దీర్ఘకాల నైరంతర్య సాపేక్షం. దీన్ని సాధించడానికి ఈ ముహూర్తం నుండే ప్రయత్నించండి. శనైహై ఉపరమేత్. నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళాలి. నేను నా గురుదేవుని నుండి తెలుసుకున్న రెండో సిద్ధాంతం ఏమంటే, లోకంలోని ధర్మమతాలు పరస్పర విరుద్ధాలు కావు, పరస్పర వైరభావ సంబద్ధాలు కావు. అవి సనాతనమైన ఒకే ధర్మ సిద్ధాంత వివిధ రూపాలు. దేశకాల పాత్రలు అనుసరించి, భావభూమికలను అనుసరించి ఆ సనాతన ధర్మమే పాత్రోచితంగా మనొచ్చబడుతోంది. ఇదే అతడి బోధనలోకెల్లా అతి ముఖ్యమైన బోధ. అతడు ఆవిష్కరించిన మహోన్నత సత్యం. నీ మతం నా మతం అనటం తప్పు. ఆ జాతి వారి మతం ఈ జాతి వారి మతం అనటం పొరపాటు. అనేక మతాలు ఉన్నాయనటం భ్రాంతి. ఉన్నది ఒకే ధర్మం. ఏకమే వాద్వితీయమనే మహాసత్యమే అనాది నుండి వెలుస్తోంది. అదే చిరంజీవై నిత్య సిద్ధమై భవిష్యత్తులో కూడా వెలుగుతోంది. ఈ ధర్మమే నానా దేశాలు, నానా రూపాలను ధరిస్తోంది. కాబట్టి వివిధ మతాలు సమాన యోగ్యాలే అవుతున్నాయి. సాధ్యమైనంత దాకా వాటన్నింటినీ మన్నిస్తుండాలి. ధర్మం దేశభేదాన్ని, జాతి వైశిష్ట్యాన్ని అనుసరించే గాక ఆధికారిక ఔన్నత్యాన్ని అనుసరించి ప్రకాశితమవుతుంది. ఒక వ్యక్తిలో ఈ ధర్మం తీవ్ర పరత్వంగా, కర్మయోగంగా వెలుగొందుతుంది. మరో వ్యక్తిలో పరభక్తి రూపంలో, ఇంకో వ్యక్తిలో యోగ రూపంలో, అన్యునిలో జ్ఞాన రూపంలో, ఇలాగే అనేక విధాలుగా ఆ సనాతన ధర్మం పరివ్యక్తమవుతోంది. కాబట్టి పరుల సాధనా మార్గాన్ని దోషభూయిష్టం అనకూడదు. ప్రేమ భక్తిని అనుసరించే వ్యక్తి పరోపకార పారాయణుడైన కర్మయోగిని తన మార్గానువర్తనుడు కాకపోవడంతో భ్రాంతుడనటం యుక్తం కాదు. జ్ఞానియోగి అన్య సాధకుల గురించి, అజ్ఞానప్రాయులు ఈశ్వరుని గురించి కానీ, తత్ప్రేమను గురించి కానీ వారికి ఏం తెలుసు? వారి విషయం వారికే అర్థం కావటం లేదు అని భావించడం భావ్యం కాదు. ఎందుకంటే ఇద్దరు ధర్మపదానువర్తనులే. సత్యం ఏకాత్మకం,
అనేకాత్మకం కూడా అని అద్వితీయ వస్తువే రకరకాల చూపులకు రకరకాల రూపాల్లో సాక్షాత్కరిస్తుంటుందని మనం అవశ్యం గ్రహిస్తాం. ఇదే కేంద్రీకృతమైన రహస్యం. ఇలా గ్రహిస్తే మనకెవరితోనూ విరోధం ఉండదు. అందరూ ప్రేమాస్పదులే అవుతారు. లోకంలో వేర్వేరు ప్రకృతులతో కూడిన మనుషులు జన్మిస్తుండేటంత వరకు ఆ అద్వితీయమైన సత్యవస్తువునే పాత్రోచితమైన మార్పును పొందుతుందని గ్రహిస్తే మనం పరస్పర సహనాన్ని చూపించుకోవడానికి బాధ్యులమవుతాం. నానత్వంలో ఏకత్వం ప్రకృతి సిద్ధం. అనంత భేదయుక్తమైన ఈ దృశ్య ప్రపంచానికి అడుగున అపరిణామి ఐక్యసందాయకమైన వస్తువు ఒకటి వెలుస్తోంది. ప్రతి మనిషికి అనుభవనీయమైన బహుత్వ బోధ ఏకత్వంలో సంహితమవుతుంది. బ్రహ్మాండం యొక్క క్షుద్రపురావు వృత్తే అండాండం. నానాత్వ బోధల్లో కూడా ఓతప్రోత భావంలో ఏకత్వమే సమన్వితమై విరాజిల్లుచుండటం మనం గమనించదగ్గ విషయం. వర్తమాన కాలంలో ఈ సిద్ధాంతం ఎంతో ప్రయోజనకరంగా ఉంది. మా దేశంలోని మత సంప్రదాయ శాఖలకు అంతులేదు. విచిత్రంగా ఇతర మతస్థులు ఆ దేశానికే తమ మత ప్రచారకులను అహమహామికగా పంపుతున్నారు. కాబట్టి నాకు చిన్నతనం నుండి ప్రపంచంలోని మత శాఖలన్నింటితోనూ పరిచయం లభించింది. మార్మునులు కూడా మా దేశానికి ధర్మ ప్రచార నిమిత్తం వచ్చారు. అందరికీ సుస్వాగతం. మా దేశం ధర్మక్షేత్రం, ధర్మ ప్రచారానికి అనువైన చోటు. భారతీయుల హృదయాల్లో ఇతర దేశస్థుల హృదయాల్లో కంటే ధర్మ ప్రచారమే ప్రగాఢంగా హత్తుకుంటుంది. మీరు రాజ్యాంగ విషయాలను ప్రసంగిస్తే భారతీయులు తల్లడిల్లిపోతారు. కానీ మీరు ఎంత విచిత్రమైన ధర్మ సిద్ధాంతాలను బోధించినా వారు చెవి కోసుకుని వింటారు. 1,00,000 మంది అనుయూయులు లభిస్తారు. మీ జీవిత కాలంలోనే మిమ్మల్ని భగవంతునిగా పూజిస్తారు. ఈ విషయం నాకు ఆనందాన్నే కలిగిస్తోంది. ఆధ్యాత్మికతను గాక తదితరాన్ని కోరం. హిందూ మతం బహుశాఖామయం. ఈ శాఖల్లో కొన్ని ఆపాత విరుద్ధాలై తోస్తాయి. అయినా ఆ మతాలన్నీ సనాతన మతాంతర్గతాలుగానే పరిగణింపబడతాయి. నదులన్నీ వేరువేరు తావుల్లో జన్మించి రుజులేక వక్ర మార్గంలో పయనించి సముద్రంలో కలిసిపోయేటట్లు వివిధ శాఖల వారు విభిన్న దృక్పథాల్లో చివరకు నన్నే పొందుతున్నారు. ఇది కేవలం నోటిని మాట కాదు, వాస్తవంగా గ్రహించవచ్చును. కానీ మహాత్ములు కొందరు కృపా పరవశులై అవునవును, ఈ మతంలో కొంత మంచి ఉంది అని, అనార్య మతాలు వీటిలో కూడా కొంత మంచి ఉంది అని చెప్పేట్లు కాదు. ఇతర మతాలని చరిత్రకందని కాలానికి పూర్వం సంఘటిల్లిన క్రమ పరిణామాన్ని సూచించే శకలాలని, తమ మతం ఒకటే పరిపూర్ణమైన పరిణామాన్ని పొందిందని అనే గొప్ప ఉదారభావులు కొందరున్నారు. కొందరు తమ మతం అత్యంత ప్రాచీనమవడంతో సర్వశ్రేష్ఠతను దానికి ఆపాదిస్తున్నారు. కొందరు తమ మతం నవీనమైనది అవటంతో అదే సర్వోత్తమం అంటున్నారు. కానీ అన్నిటికీ సముద్రణ శక్తి సమంగానే ఉందని మనం గ్రహించాలి. మనకు కనిపించే వ్యత్యాసాలు కేవలం గౌణ విషయాలనే ఆశ్రయించుకుని ఉన్నాయి. ఈ గౌణ విషయాలన్నీ మూఢాచార ప్రసూతాలు. పిలిచేవారందరికీ భగవంతుడే బదులిస్తాడు. నీకు కానీ నాకు కానీ మరే ఇతర మాతృడికి కానీ జీవుల ముక్తిని గురించి తలకొట్టుకోవలసిన అగత్యం లేదు. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడే జీవనోద్ధారణాన్ని గురించి యోచిస్తాడు. ఒకే భగవంతుడు జీవులందరి మొరలను ఆలకించి ముక్తి ఇస్తున్నాడు. ఒకవైపు తమకు ఈశ్వర విశ్వాసం ఉందంటూ మళ్ళీ తమ మతస్థుల బుధస్కంధాల మీదనే మానవకోటికి ముక్తినిచ్చే భారం నిలిచి ఉందని అసంబద్ధంగా ప్రలాపించేవారి తీరు ఎలాంటిదో నాకు తెలియటం లేదు.
దీన్ని ధర్మం అనవచ్చునా? ధర్మం అంటే సాక్షాత్కారం. ప్రసంగాలు ఆత్మాత్రమైన విశ్వాసం. అంధకారంతో తడుముకోవటం, పూర్వుల సిద్ధాంతాలను చిలుకల మాదిరి ఏకరువు పెడుతూ ధర్మం పేర రాజకీయాలను గుచ్చి ఎత్తి ధర్మమని భ్రమించటం, ఇవి ఎన్నటికీ ధర్మమని అనిపించుకోలేవు. ప్రతి సాంప్రదాయంలోనూ చివరికి మనం సహృదయత లేదని భావించే మహమ్మదీయుల్లోనూ కూడా సాక్షాత్కార ప్రయత్నం అతి తీవ్రమైన తావుల నుండి, ప్రభు నువ్వు సర్వేశ్వరుడివి, నువ్వు అందరి హృదయాల్లో అలరారుతున్నావు, నువ్వే ప్రతి వారికి కర్ణధారివి, నువ్వే జగద్గురువు, నీ ప్రజ వసించే భూమిని రక్షింప నువ్వే మా అందరికంటే అధికంగా ప్రయత్నిస్తావు అనే అమోఘ వాక్యాలు వెలువడి ఉన్నాయి. ఎవరి విశ్వాసాన్ని చెరపవద్దు. మంచినిచ్చే శక్తి ఉంటే ఇవ్వు. శక్తి ఉంటే ఇతరుల మనస్సును కదల్పకే. అతి ఉత్తమ భూమికలను అధిరోహింప చెయ్యి. దీనికేమీ అభ్యంతరం లేదు. కానీ ఉభయభ్రష్టతను ఆపాదించవద్దు. తక్షణమే సహస్ర రూపాలను ధరించగలిగేవాడే యథార్థ గురువు, బోధ గురువు. వెంటనే శిష్యుని మనసు విహరించే భూమికకు దిగి తన ఆత్మను శిష్యుని ఆత్మతో తాదాత్మ్యం చేసి శిష్యుని శ్రవణ నేత్రాలను తాను ధరించి అతడి మనసులో జరిగే దానినంతా కనిపెట్టగలిగిన వాడే నిజమైన గురువు. ఇలాంటి వాడే బోధ గురువు. మిగిలిన వారు బాధ గురువులు. ఈ గురువులు శుభప్రదులు కారు, లోకానికి అమంగళకారకులు. గురుచరణ సాన్నిధ్యంలో నేను గ్రహించిన మరో విషయం, ఇహ జీవనంలోనే మనిషి పరిపూర్ణత పొందగలడు. నా గురువు నోటి నుండి ఎన్నడూ కటువైన మాట కానీ నిందాపూర్వక పలుకునైనా కానీ వెలువడి ఉండలేదు. చెడును చూసే శక్తి కానీ చెడును గురించి ఆలోచించే శక్తి కానీ ఆయనకు లేదు. అన్నింటిలోనూ అంతటా మంచి ఆయనకు కనిపించేది. ఉజ్వలమైన పవిత్రత త్యాగాలే సాక్షాత్కార రహస్య కీటకాలు. ధనం, సంతానం అమృతత్వాన్ని ఇవ్వలేవు. పరిత్యాగం ఒక్కదాని వల్లే అమృతతత్వం లభిస్తుంది అని వేదాలు ఘోషిస్తున్నాయి. నీకున్నదంతా అమ్మేసి బీదలకు పంచి నన్ను అనుసరించు అని క్రీస్తు చెప్పాడు. ఇలాగే లోకంలోని మహాపురుషులందరూ ఏకకంఠంతో ఈ విషయాన్ని చెప్పి తమ జీవితాన్ని దృష్టాంతంగా చేసుకున్నారు. ఈ పరిత్యాగమే లేకుంటే గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఎలా లభిస్తుంది? లోకంలోని మతాలన్నీ సాక్షాత్కారానికి ప్రత్యాగాన్నే నేపథ్యంగా ఉపదేశిస్తున్నాయి. త్యాగభావం లోటుపడ్డ చోట్ల విషయానందానికి లోబడి తదనుపాతంగా ఆధ్యాత్మిక శక్తిని తగ్గించేస్తున్నాయి. నా గురుదేవుడు త్యాగమూర్తి. మా దేశంలో సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వారు ధనాన్ని, ప్రతిష్టతను త్యజిస్తారు. మనోవాక్కాయ కర్మల్లో ఇలాంటి త్యాగాన్ని నా గురుదేవుడు ఆచరించి చూపించాడు. అతడు ఏదైనా చిన్న వస్తువును తమ నుండి స్వీకరిస్తే ధన్యులమయ్యేవారమని అనుకునేవారు ఎంతోమంది ఉండేవారు. వేల రూపాయలను ఇవ్వటానికి అనేకులు సంసిద్ధంగా ఉండేవారు. కానీ అతడు వీరి నుండి దూరంగా తొలగిపోయేవాడు. కామకాంచన త్యాగ విషయంలో అతడి జీవితం విజయభూషితమైన దృష్టాంతం. జీవుడు ఈ విషయంలో సాఫల్యం పొందగలడని తెలియచెప్పే సిద్ధావస్థ అది. అతని మనసు కామకాంచన భావాలకు అతీతంగా ఉండేది. వర్తమాన యుగంలో ఇలాంటి వారి ప్రయోజనం ఎంతో అవశ్యం. ప్రస్తుతం జనం ఆవశ్యకాలు అని కొన్నింటిని సృష్టించుకుని అవి లేకపోతే ఒక్క నిమిషమైనా బ్రతకలేమని భావిస్తున్నారు. ఈ ఆవశ్యకాలు అనుదినం పరిమితి లేక పెరిగిపోతున్నాయి. ఇలాంటి విషమ పరిస్థితుల్లో లోకంలోని మొత్తం బంగారాన్ని, పేరు ప్రఖ్యాతులను గడ్డిపరకతో సమంగా చూసే మహాత్ముడొకడు ఇంకా జీవించి ఉన్నాడని ప్రపంచంలోని అవిశ్వాసులకు దృష్టాంతంగా చూపడానికి ఇలాంటి వాడొక్కడు ప్రభవించడం ఆవశ్యకమైంది. ఇంకా ఇలాంటి వారు ఉన్నారు. పరుల నిమిత్తం వాక్యులతాపూర్ణమైన ప్రేమ అతడి జీవిత విషయాల్లో మరొకటి.
నా గురుదేవుడి జీవితంలోని తొలి భాగం ఆధ్యాత్మిక అనుభూతులను సాధించడంలో గడిచిపోయింది. మిగిలిన భాగం ఆ ఆధ్యాత్మిక సంపదను ఇతరులకు పంచిపెట్టడంతో ముగిసింది. ఈ ధర్మ ప్రబోధకులను దర్శించుకోవటంలో మా ఆచారాలకు వ్యత్యాసం ఉంది. తరచూ అంతా ఏదో ఒక విషయాన్ని గురించి అడిగి జవాబు పొందే ఉద్దేశంతోనే వస్తారు. కొందరు 100 మైళ్ళు కాలినడకనే వస్తారు. కేవలం ఒక ప్రశ్నను తెలుసుకోవటానికి, ఒక్క మాటను వినటానికి, నా ముక్తి కోసం ఒక మంత్రాన్ని ఇప్పించండి అంటారు. ఇంత శ్రమకు వచ్చి వారు వస్తారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా అసంఖ్యాక జనానీకం అతడు సామాన్యంగా ఉండే చోటికి వస్తారు. ఆ చోట ఒక చెట్టు క్రిందగా ఉండవచ్చును. వారి మాటలు పూర్తయ్యేలోపు ఇంకొక జట్టు వస్తుంది. కాబట్టి ఒక ధర్మ ప్రబోధకుడికి ఆధ్యాత్మిక సన్మానం లభించగానే విశ్రాంతి అనేది బొత్తిగా కరువైపోతుంది. రేయింబవళ్ళు ప్రసంగాలతోనే గడిచిపోతుంది. విరామం లేకుండా జనం వస్తూ పోతుంటారు. అతడు గంటల పర్యంతం బోధిస్తుంటాడు. ఇతని వద్ద కూడా జనం అసంఖ్యాకంగా రాసాగారు. ప్రతిరోజు అతడు 20 గంటల సేపు ప్రసంగించేవాడు. ఇలా 1 రోజు 2 రోజుల నెలల పర్యంతం అతడు అవిరామంగా ప్రసంగించేవాడు. చివరికి అతడి శరీరం నిర్వీర్యరామమైన ఈ ప్రసంగాల ఒత్తిడికి తట్టుకోలేకపోయింది. వచ్చే జనప్రవాహంలో పరమహీనుడైన వ్యక్తి కూడా ఇతడి సాయం పొందగలిగే ఉన్నాడు. మానవాళి పట్ల అతడికి ఇలాంటి ప్రేమానురాగాలు ఉండేవి. అతడి కంఠ ప్రాంతంలో వ్యాధి ఒకటి బయలుదేరి తీవ్రం కాసాగింది. అయినా అతడు ప్రబోధ ప్రసంగాలు చేస్తూనే ఉన్నాడు. ఎవరూ అతన్ని నిరోధించలేకపోయారు. ఎవరైనా వచ్చారని వినగానే వారిని లోపలికి తీసుకుని రమ్మని పట్టుపట్టి వారి సంశయాలను తీర్చి పంపేవాడు. మేము మందలిస్తే ఈ శరీరం ఏమైనా నేను పట్టించుకోను. ఒక్క వ్యక్తినైనా సహాయం చేయటానికి 20,000 శరీరాలైనా త్యజిస్తాను. ఒక వ్యక్తికైనా సహాయం చేయటం గంతే అనేవాడు. అతనికి విశ్రాంతి లేకుంది. ఒకరు ఆయనతో ఇలా అన్నారు, అయ్యా, మీరు యోగి పుంగవులు తమ మనసును రవ్వంత శరీరం మీద నిలిపి వ్యాధి నివారణ చేసుకోకూడదా? ముందు అతడేమీ జవాబు ఇవ్వలేదు. పదే ప్రశ్నించగా, మిత్రుడా, నువ్వేదో గొప్పవాడవని భావించాను, కానీ నువ్వు లౌకిక వ్యక్తుల్లాగే మాట్లాడుతున్నావు. ఏ మనస్సును ఒక్కసారి భగవత పాదార్పితం చేసుకున్నానో ఆ మనస్సును తిరిగి శరీరం వైపుకు మరల్చుకోమంటున్నావా? ఈ శరీరం ఆత్మకు కేవలం తొడుగే కదా అని మృదువుగా జవాబిచ్చాడు. అతడు ఈ విధంగా ప్రబోధ ప్రసంగాలు చేస్తూనే ఉన్నాడు. అతని శరీరం ఇక నిలవదనే వార్త నలుదిక్కులా వ్యాపించింది. జనం తండోపతండాలుగా రాసాగారు. భారతదేశంలో జనం ఏ రీతిగా సాధు పొంగువులను దర్శించుకోవటానికి అర్థించేది, వారిని ప్రత్యక్ష దైవాలుగా కొలిచేది మీరు ఊహించలేరు. వారి పాదాలను తాకటానికై 1000 మంది జనం కాచుకుని ఉంటారు. ఇలా ఇతరుల ఆధ్యాత్మిక మహిమను పూజిస్తేనే మనలో కూడా ఆధ్యాత్మిక వికాసం కలుగుతుంది. మనుషులు తాము కోరి గౌరవించే విషయాలనే తాము పొందుతారు. జాతుల పట్ల కూడా ఈ విషయం నిజమవుతుంది. మీరు భారతదేశానికి వెళ్ళి రాజకీయ ఉపన్యాసాలను ఇవ్వండి. అవి ఎంతో గొప్పగా ఉన్నా వినేవారు అరుదుగా ఉంటారు. కానీ ధర్మ ప్రచారం చెయ్యండి, సాధు జీవితాన్ని గడపండి. కేవలం ప్రసంగాలతో కాక మీ బోధనలను ఆచరించి చూపండి. మిమ్మల్ని చూడడానికి, మీ పాదాలను తాకడానికి జనం విరగబడతారు. ప్రజలతడు ఇక తమను విడిచి త్వరలోనే వెళ్ళనున్నాడని తెలుసుకుని పూర్వం కంటే ఎక్కువగా రాసాగారు. నా గురుదేవుడి శరీరాన్ని నిర్లక్ష్యపరుస్తూ ప్రబోధ ప్రసంగాలు చేస్తూనే ఉన్నాడు. మేము అతన్ని ఆపలేకపోయాం. జనం సుదూరాల నుండి కూడా రాసాగారు. వారి సంశయాలు తీరేదాకా అతడు ఊరుకుండేవాడు కాడు. నా నోటి గుండా మాట వెలువడేదాకా ప్రసంగిస్తూనే ఉంటాను అని అతడు అన్నాడు. ఈ మాటకిక తిరుగులేదు. ఒకరోజు ఆయన మాతో శరీరాన్ని విడిచి
విడిచిపెడతానని పవిత్రాలైన వేదమంత్రాలను ఉచ్చరిస్తూ మహాసమాధిలో నిమగ్నుడయ్యాడు. తర్వాత అస్తమించాడు. ఈ మహాపురుషుడి భావాలను, ఉపదేశాలను ప్రచారం చేసే సమర్థులు కొద్దిమందే ఉన్నారు. తదితర శిష్యులతో పాటు ఈయనకొక యువక శిష్య బృందం ఉంది. వారి ఇతడి బోధనలు ప్రచారం చేయి సంసిద్ధులైనారు. వారిని అణగదొక్కే ప్రయత్నాలు జరిగాయి. కానీ వారికి ఆ మహాత్ముడి పావన చరిత్రే ప్రేరణ కలిగించే ఆలంబనగా కాగా జంకు గొంకు లేక వారు స్థిరంగా నిలబడ్డారు. ఆ ధన్య జీవితం కళ్ళ ముందే చూసిన వారు అవటంతో దృఢ వ్రతులై మనగలిగారు. ఈ యువ శిష్య బృందం సన్యాస దీక్షను స్వీకరించి తాము పుట్టి పెరిగిన కలకత్తా నగర వీధుల్లోనే భిక్షాటనకు బయలుదేరారు. వీరిలో కొందరు సంపన్న కుటుంబాలకు చెందినవారు కూడా ఉన్నారు. ముందుగా ప్రతిఘటన ఎక్కువగానే తల చూపింది. కానీ వీరు స్థైర్యాలను విడవక ఆసేతు సీతనగ పర్యంతం గురుదేవుని సందేశం ప్రచారమయ్యే వరకు అనుదినం ప్రయత్నించసాగారు. వంగదేశంలో మారుమూలలోని ఒకానొక కుగ్రామంలో జన్మించిన మహాపురుషుడు చదువంటే ఏమిటో ఎరగకున్నా కేవలం దృఢ సంకల్ప బలంతోనే పరమార్థాన్ని సాక్షాత్కరింప చేసుకుని ఇతరులకు కూడా ప్రసాదించాడు. స్వీయ సాక్షాత్కార అనుభవాలు లోకంలో సుప్రతిష్ఠితమొనర్చే కార్యభారాన్ని కొంతమంది యువకులకు అర్పించి మహాప్రయాణం గావించాడు. కోటాను కోట్ల భారతదేశ ప్రజలకు నేడు శ్రీ రామకృష్ణ పరమహంస పేరు సుపరిచితమై విరాజిల్లుతోంది. అంతేగాక భారతేతర దేశాల్లో కూడా ఆ మహానీయుడు శక్తి వ్యాపిస్తోంది. ప్రపంచంలో ఎక్కడైనా నేను సత్యప్రదీప్తమైన మాట ఒక్కటైనా పలికి ఉంటే, ఆధ్యాత్మిక భావసందీప్తమైన శబ్దాన్ని ఒక దాన్నైనా ఉచ్చరించి ఉంటే అది నా గురుదేవుడిది. దోషాలు మాత్రం నావి. వర్తమాన ప్రపంచానికి శ్రీ రామకృష్ణులు ఇచ్చే సందేశం ఏమంటే, సిద్ధాంతాలు, మతవాదాలు, సంప్రదాయాలు, ఉపాసనా మందిరాలు, దేవాలయాలు మొదలైన వాటిని గురించి భావించవద్దు. మానవ హృదయంలో దీపిస్తున్న ఆత్మ వస్తువును సరిపోల్చి చూస్తే ఇవి ఎందుకు కొరగావు. ఈ ఆత్మ వస్తువునే ఆధ్యాత్మిక శక్తి. ఈ శక్తి ఎంతగా అభివృద్ధి పొందితే మనిషిలో జగన్మంగళకరమైన శక్తి అంతగా అభివృద్ధి గాంచుతుంది. ముందు ఈ శక్తిని సముపార్జించుకోండి. దీన్నే పొందడానికి ప్రయత్నించండి. ఇతర ధర్మాలను నిందించవద్దు. ప్రతి మతంలోనూ ప్రతి సిద్ధాంతంలోనూ ఏదో కొంత మంచి ఉంటుంది. ధర్మం మాటల్లోనూ సంప్రదాయాలను దాగి ఉండదని నీ జీవితం ద్వారా ప్రదర్శించు. సాక్షాత్కార అనుభవాన్ని పొందిన వారే సత్యాన్ని గ్రహిస్తారు. ఆధ్యాత్మిక శక్తిని సముపార్జించిన వారే ఇతరులకు దాన్ని అనుగ్రహించగలరు. ఇలాంటి వారే ఆ జగద్గురు పట్టానికి అభిషిక్తులవుతారు. జ్ఞానజ్యోతిని ప్రసాదించే శక్తి కేంద్రాలు వీరే. ఇలాంటి సిద్ధపురుషులు ఏ దేశంలో ఎంతగా జన్మిస్తుంటారో ఆ దేశానికి అంతగా అభ్యుదయం చేకూరుతుంది. ఇలాంటి ఆత్మవేత్తలు ఏ దేశంలో అసలు లభించరో ఆ దేశ వినాశనం అనివార్యం. దానిని ఎవరూ ఉద్ధరించలేరు. కాబట్టి నా గురుదేవుడు ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడవు, అపరోక్షానుభూతిని పొందు అని మానవాళికి ఉద్బోధిస్తున్నాడు. ఆయన మీ నుండి ఆపేక్షించేది సోదర మానవుల నిమిత్తం అపార పరిత్యాగం, సహోదర ప్రేమ ప్రసంగాల నాపి ఆ ప్రేమను కార్యరంగంలో ప్రదర్శించమని ఆయన మిమ్మల్ని కోరేది. త్యాగం చేయవలసిన సమయం ఆసన్నమైంది. నీలో త్యాగం అనుభూతి నెలకొని ఉంటేనే ప్రపంచంలోని సర్వమతాల్లోనూ ప్రోత భావంలో వెలుస్తున్న సమన్వయ సూత్రాన్నే చూడగలవు. వ్యర్థాలైన వివాదాలకు ఆస్కారం లేదని గ్రహిస్తావు. గ్రహించగలిగితే నువ్వు మానవాళిని సేవింప సంసిద్ధుడు అవుతావు. సర్వధర్మ సమన్వయ సత్యాన్ని లోకానికి ప్రకటించి ప్రస్ఫుట మొన్నొచ్చటమే నా గురుదేవుడి జీవితోద్దేశం. ఇతర మతాచార్యులందరూ
స్వనామాంకితాలైన ప్రత్యేక మతాలను ప్రచారం చేస్తూ ఉండేది. కానీ ఈ యుగాచార్యుడు తన ప్రత్యేకతను ప్రకటించుకోదలుచుకోలేదు. అతడు ఏ మతాన్ని నిందించలేదు, బుద్ధి భేదాన్ని సృష్టించలేదు. ఎందుకంటే వాస్తవానికి ఈ మతాలన్నీ ఆ సనాతన మతాంతర్గతాలు అనే మహా సత్యాన్ని అతడు ఎరిగి ఉన్నాడు కనుక. ఓకే ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 66 అయింది. నెక్స్ట్ పార్ట్ 66లో నా గురుదేవులులో పార్ట్ 3 అయింది. నెక్స్ట్ సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 67లో ప్రసంగ ఉపన్యాసాల నుండి పాఠ్యాంశాలు, బుద్ధ భగవానుడు డెట్రాయిట్లో స్వామీజీ చేసిన ప్రసంగం, స్వామి వివేకానంద చేసిన ప్రసంగం గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న ఈ సోదరిమణులారా లేవండి మేల్కొండిలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ, బాయ్.